డెమోన్ పవన్ నామినేషన్స్ లో గొడవ జరుగుతున్నప్పుడు కళ్యాణ్ పీక పట్టుకున్నాడు అంటే ఇలా పట్టుకున్నాడు అంటున్నారు. కావాలని ఇంటెన్షనల్ గా డెమోన్ అలా చేయలేదు. కళ్యాణ్ని చాలాసేపటి నుంచి ఆపుతూ వచ్చాడు. కళ్యాణ్ అండ్ రీతు గొడవ పడుతుంటే చాలాసార్లు హక్ చేసుకొని ఆపాడు, ఇలా తీసుకెళ్లాడు, అలా అన్నీ చేశాడు. ఇలా చెయ్యేసి ఆపుతున్నా కానీ కళ్యాణ్ ఇలా అనేశాడు. అప్పుడు ఇలా అన్నాడు, రే ఆగరా అనేసి. అంతేగాని సోషల్ మీడియాలో ఏందో ఇలా గొంతు పెట్టి పిసికేసినట్టు మాట్లాడుతున్నారు. రూడ్గా అయితే అస్సలు అనిపించలేదు నాకైతే అస్సలు అనిపించలేదు రూడ్గా. తనని ఆపాలనే ఇంటెన్షన్, ఎక్కడ ఇంకా వెళ్ళి తనెక్కడ కళ్యాణ్ బ్యాడ్ అవుతాడో, ఇది నా నామినేషన్స్ పాయింట్ రా, మీరు ఎందుకు రెచ్చిపోతున్నారు, ఆగండి అని చాలాసేపటిగా డెమోన్ చెప్తున్నా కూడా కళ్యాణ్ రీతు ఆగట్లేదు. రీతును ఆపాడు, ఇంకా కళ్యాణ్ కూడా ఆపుతూ వస్తున్నాడు, కానీ కళ్యాణ్ ఎంతవరకు ఆగట్లేదు. అందుకనే ఇలా అన్నాడు. ఈ చెయ్యి ఇక్కడ పీక పట్టుకున్నట్టుంది కానీ ఇంకొక సైడ్ ఇలా ఉంది. ఇది సోషల్ మీడియాలో పిఆర్ స్టంట్స్ వల్ల, కళ్యాణ్ పిఆర్ స్టంట్స్ వల్ల చాలా వైరల్ అయ్యి డెమోన్ని బ్యాడ్ చేస్తున్నారు. ఓకే, ఇలా పట్టుకోవడం రాంగ్ అయ్యిండొచ్చు, ఇలా కాకపోతే పీక కాదు, ఇది పీక. హీఈస్ హోల్డింగ్ లైక్ దిస్. ఏదైనా తప్పయిండొచ్చేమో కానీ డెమోన్ ఇంటెన్షనలీ చేయలేదు, తను బ్యాడ్గా బిహేవ్ చేయలేదు. ఇలా పట్టుకోనేది తప్పు అనిపిస్తే తప్పే, ఓకే, కాకపోతే రూడ్గా లేదు. కావాలని తనకేదో పీక పెట్టి పిసికేయాలని కానీ చంపేయాలని కానీ అంత రూడ్గా అయితే చేయలేదు. ఇది చాలా రూడ్గా వెళ్తుంది బయటికి. అది ఓకే, ఇలా పట్టుకోవడం రాంగ్ అయ్యిండొచ్చు, కాకపోతే రూడ్ కాదు అండ్ ఇంటెన్షనలీ కాదు. దీనికైతే నాకు సార్ దగ్గర తిట్లుంటాయి. ఎందుకంటే చూసే జనాలకి అది కొంచెం బ్యాడ్గా అనిపించుండొచ్చు, కొంతమందికి ఆలోచించని వాళ్ళకి లేదా పెద్దవాళ్ళకి కిడ్స్కి కొంచెం ఇదిగా అనిండొచ్చు. కానీ అక్కడ జరుగుతున్న ఫుల్ సిచ్యువేషన్ లైవ్ చూసిన వాళ్ళకి కానీ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి కానీ నీట్గా గమనిస్తే తన ఇంటెన్షన్ అది కాదు. కళ్యాణ్ కొంచెం ఎక్కువ అగ్రెసివ్ అవుతుంటే ఆపడానికి మాత్రమే ఇలా పట్టుకున్నాడు అంతే. దిస్ ఇస్ ఫర్ షూర్.